బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. కొమ్రవెల్లి మండలం గురువన్నపేటలో ఓ బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు అత్యాచారం చేశాడు. దీంతో ఆగ్రహంతో గ్రామస్తులు బాధితుడి ఇంటికి పెట్రోల్ పోసి నిప్పంటించారు. వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని గ్రామస్తులను చెదరగొట్టారు. సిద్దిపేట జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. కొమ్రవెల్లి మండలం గురువన్నపేటలో ఓ బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు అత్యాచారం చేశాడు. దీంతో ఆగ్రహంతో గ్రామస్తులు బాధితుడి ఇంటికి పెట్రోల్ పోసి నిప్పంటించారు. వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని గ్రామస్తులను చెదరగొట్టారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఆ యువకుడిపై పోలీసులకు కంప్లైంట్ వెళ్ళిందా? డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం అయితే పరిస్థితి అయితే అక్కడ తీవ్ర ఉద్రిక్తమైన పరిస్థితులు అయితే అక్కడ నెలకొన్నాయి. చెర్యాల మండలం గురువన్నపల్లి గ్రామానికి చెందినటువంటి ఓ బాలిక 7వ తరగతి చదువుతున్నటువంటి బాలికకు అదే గ్రామానికి చెందినటువంటి 19 ఏళ్ల ఓ యువకుడు అత్యాచారం అంటే ఇద్దరి ఇల్లులు కూడా ఇంటి పక్కనే ఉంటాయి. దీంతో ఇంట్లో పరిచయం ఇంటి పక్కన ఇద్దరి ఇల్లు పక్కనే ఉండడంతో ఇద్దరు గత కొన్ని రోజులుగా కూడా పరిచయం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే బాలిక ఇంట్లో ఎవరు లేని సమయంలో లోపలికి వెళ్లి బాలికపై అత్యాచారం చేశాడు. అత్యాచారం చేసిన తర్వాత యువకుడు వెళ్లిపోయాడు. అయితే బాలిక ఏడుపు విని అక్కడ తల్లిదండ్రులు బాలికని విషయం అడగగా మాత్రం విషయం బయటపడింది. దీంతో వెంటనే బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు కూడా యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. దీంతో విషయం తెలవడంతో మాత్రం యువకుడు కావచ్చు, అదేవిధంగా యువకుడి కుటుంబ సభ్యులంతా కూడా అక్కడి నుంచి పరారైనటువంటి పరిస్థితి. దీంతో గ్రామస్తులు, అదేవిధంగా బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కూడా ఆగ్రహంతో యువకుడి ఇంటికి వెళ్లారు. ఇంటికి వెళ్లి వెంట తీసుకున్నటువంటి పెట్రోల్ తో యువకుడి ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. దీంతో వెంటనే రంగప్రవేశం చేసినటువంటి పోలీసులు వారిని బుజ్జగించే ప్రయత్నం చేయగా మాత్రం ఇటు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కూడా ఎవరు కూడా మాట వినడం లేదు. నిందితుడిని కఠినంగా శిక్షించాలి, అదే విధంగా వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా బయట ఉన్నటువంటి యువకుడికి సంబంధించినటువంటి ఒక కారు, అదే విధంగా జేసీబీ ఏదైతే ఉందో వాటిని కూడా రాళ్లతో కర్రలతో కొట్టి కారు అద్దాలు పగలగొట్టారు. జేసీబీని కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం లైవ్ విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పెట్రోల్ బాటిల్ యువకుడిని కూడా తగలబెడతారన్న ఆగ్రహంతో బాలిక కుటుంబ సభ్యులు అయితే ఉన్నారు. దీంతో వెంటనే ప్రాణభయంతో మాత్రం ఇటు నిందితుడి కుటుంబ సభ్యులు, నిందితుడు కూడా పారిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే అక్కడ పోలీసులు కూడా భారీగా మోహరించారు. వారికి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. నిందితుడిని అరెస్ట్ చేస్తాం, ఖచ్చితంగా చట్టపరమైన శిక్ష కూడా పడేటట్టు చూస్తామని చెప్తున్నా కూడా బాలిక కుటుంబ సభ్యులైతే వినడం లేదు. ఖచ్చితంగా వెంటనే నిందితుడిని అరెస్ట్ చేయాలి, అదేవిధంగా అతనికి శిక్ష వేయాలని చెప్పి మాత్రం వాళ్ళు డిమాండ్ చేస్తూ నిందితుని ఇంటి వద్దే ఉన్నారు. ప్రస్తుతం అయితే అక్కడ నివురుగాపున నిప్పులా అయితే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. శ్రావణి, శ్రీనివాస్, అంటే ప్రస్తుతం యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? ఎక్కడున్నాడు యువకుడు? డీటెయిల్స్ ఏంటి? అయితే యువకుడు మాత్రం పోలీసుల అదుపులోనే ఉన్నట్టు సమాచారం, కానీ పోలీసులు కూడా ఎక్కడ కూడా అఫీషియల్ గా చెప్పట్లేదు. దీంతో యువకుడు పరారీలో ఉన్నాడా లేకపోతే పోలీసులు అరెస్ట్ చేశారనేది చెప్పాలన్న విషయంపై క్లారిటీ ఇవ్వాలని చెప్పి మాత్రం బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు అయితే డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు యువకుడి అరెస్ట్ మాత్రం ఇటు పోలీసులు మాత్రం అధికారికంగా ధృవీకరించేది. శ్రావణి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.